హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఇవాళే మనం అందరూ అభిమానించి చాలా హిట్ సినిమాలు గతంలో యాక్ట్ చేసి మధ్యలో 10 ఏళ్ళు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ మేడే కంబ్యాక్ వడ్డే నవీన్ గారు ఈ యాక్ట్ చేసిన సినిమా ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఇవాళ రిలీజ్ అయింది. 10 years of service, no compromise. 55 ట్రాన్స్ఫర్ అయినా కూడా నీకు బుద్ధి రాలేదా? ఈ సినిమా ప్రధానంగా నేను తక్కువ విషయాలన్నీ కథ గురించి మాట్లాడే ముందు ప్రధానంగా నేను చెప్దాం అనుకున్నది ఏంటంటే, వడ్డే నవీన్ అనే ఒక హీరోకి మంచి ఇమేజ్ ఉంది. గతంలో మంచి సినిమాలు చేశాడు. మంచి హీరోగా అతనికి ఇండస్ట్రీలో కానీ ప్రేక్షకులు కూడా మంచి గుర్తింపు ఉన్నది. కాకపోతే ఈ 10 ఏళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన ఈ సినిమాలో వడ్డే నవీన్ గారు చాలా ఫ్రెష్గా కనిపించడం, ఒక మంచి హ్యాండ్సమ్ లుక్, పర్ఫెక్ట్గా హెల్దీగా, ఎక్కడ కూడా 10 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన ఫీల్ లేకుండా ఒక మంచి రిఫ్రెషింగ్ లుక్తో ఈ సినిమాలో కనిపించడం అన్నది ఈ సినిమాకి ఫస్ట్ ప్లస్ పాయింట్ నిజంగా చెప్పాలంటే. తర్వాత తను తీసుకున్న క్యారెక్టర్ కూడా ఏదో చాలా ఓవర్ ది బోర్డ్ క్యారెక్టర్ తీసుకోవడం, లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్లు తీసుకుని సినిమా చేయడం, లేకపోతే ఏదో తను చాలా గొప్పవాడు కథలోని అనే ఒక పాత్రను కాకుండా చాలా జనరల్ ఆర్డినరీ నార్మల్ పోలీస్ కానిస్టేబుల్ క్యారెక్టరు. అంటే మన కానిస్టేబుల్స్ మనకి సినిమాల్లో ఎలా ఉంటారో తెలుసు. కానిస్టేబుల్ స్థాయి కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పటికి ఎలా ఉంటుందో కూడా మన బై రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా మనకి తెలిసిందే. కాబట్టి అలాంటి ఒక సింపుల్ క్యారెక్టర్ని తీసుకుని చెయ్యాలి మళ్ళీ ప్రేక్షకులకు ముందుకి రావడానికి అని ఆయన అనుకోవడం అన్నది ఇంకొక సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ కమల్ తేజ డైరెక్టర్ కూడా ఓకే, ఈ కథ కోసం వాళ్ళు ఈ కథని ఎంచుకునే ముందు 100 కథలు వినడం జరిగింది. బెంగళూరు వెళ్ళి విన్నారు, ఇక్కడ విన్నారు, ఎన్నో కథలు వ్యవహారాలు వర్కౌట్ చేసినా సరే నవీన్ గారు ఫైనల్గా ఈ కథ మీదకి ల్యాండ్ అయ్యి ఈ కథను చేయడం, తను చాలా తగ్గించుకుని కథలో ఆ పాత్రని చాలా అంటే వెరీ నార్మల్ లెవెల్ క్యారెక్టర్గా తను మళ్ళీ ఆడియన్స్ ముందుకు రావాలనుకోవడం, దాని మేరకే మొత్తం కథనంతా రాసుకున్నారు. ఎక్కడ హైపులు కానీ ఎక్కడ ఎలివేషన్స్ లేవు. కానీ ఆయన మాట చెప్పారు, దీనిలో యాక్షన్ ఉంది, ఇంకోటి ఉంది, కానీ అది స్టోరీ పరిధిలోనే ఉంటుంది. ఇందులో సీఎం క్యాండిడేట్ మీద ఆవిడ చేసుకున్న ప్లానింగే, అంటే జయలలిత గారికి చీరగట్ట లాగారు, దానివల్ల ఆవిడకి బాగా సింపతి వచ్చింది, ఆవిడ మళ్ళీ ముఖ్యమంత్రి అవడానికి అది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయింది సింపతి వేవ్లో అని ఒక జరిగిన పాయింట్ని తీసుకుని దీన్ని అడాప్ట్ చేసి ఆవిడే చీర లాగించుకోవడానికి అంతా మొత్తం సన్నాహాలన్నీ చేసిన తర్వాత అక్కడ ఈ కానిస్టేబుల్ ఉండడం, అక్కడ జరుగుతున్న ఆ తతంగం అంతా చూసి వాళ్ళని చిత్తకొట్టిన సీన్ ఉందే, అక్కడ యాక్షన్ పార్ట్ని అంటే సిచ్యువేషనల్గా వచ్చిన యాక్షన్ పార్ట్ని మాత్రమే వడ్డే నవీన్ దానిలో చేయడం జరిగింది. అలాగే ఎక్కడైనా సెకండ్ హాఫ్లో కూడా ఎక్కడైనా సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు, అవసరం వచ్చినప్పుడు, ఎందుకంటే ఆ క్యారెక్టర్ టోటల్గా స్టేట్ అడ్మినిస్ట్రేషన్ని, స్టేట్ లా అండ్ ఆర్డర్ని, స్టేట్లో జరుగుతున్న ఇల్లీగల్ వ్యవహారాలన్నీ అన్నిటినీ ఎదుర్కోవడం అంటే అనుకోకుండా ఆ క్యారెక్టర్ మీద పడ్డాయి అన్నీ. ఆ క్యారెక్టర్ బేసిక్గా వెళ్ళిపోయి వాళ్ళందరినీ ఏదో అటాక్ చేసిన క్యారెక్టర్ కాదు అది. ఆ సిచ్యువేషన్స్ అన్నీ ఈ పాత్ర మీద పడడం, ఈ పాత్ర అంటే నవీన్ గారు యాక్ట్ చేసిన క్యారెక్టర్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో ఆ త్రిమూర్తుల ఫాదర్ కూడా ఈ అరాచకాలకి బలి అవ్వడం, అవి మళ్ళీ తను ఆ ప్రపంచంలోకి వెళ్ళి వాటిని మళ్ళీ ఎదుర్కొనే పరిస్థితి వచ్చినప్పుడు ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో తను చేయవలసిన యాక్షన్ పార్ట్ గట్టా ఉన్నాయి. కానీ ఆయన ఎలివేట్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం మాత్రం అలాంటి విఫల యత్నాలు మాత్రం వడ్డే నవీన్ ఈ కథలో చేయలేదు. ఆయన బేసిక్గా ఈజ్ అ ప్రొడ్యూసర్ అండ్ మంచి ఆడియన్ పల్స్ కానీ లేకపోతే స్టోరీ మేకింగ్, సినిమా మేకింగ్ మీద మంచి నాలెడ్జ్ ఉన్న మనిషిగా ఆయన ఆ విషయాలన్నింటిలోని జాగ్రత్త పడ్డారు. అండ్ తర్వాత ఏంటంటే సినిమాలో ఈ సినిమా ఒక రకమైన ఇంట్రిగ్యూయింగ్ డ్రామా, అంటే ఒక సస్పెన్స్తో ముందుకెళ్తుంటుంది. ఎవరు చేశారు, ఎలా జరిగింది అనే ఒక యాంగిల్లో స్టోరీ ముందుకు ప్రొసీడ్ అవుతున్న దాంట్లో ఒక్కొక్క పాత్రని రివీల్ చేయడం కానీ, ఒక్కొక్క సిచ్యువేషన్లోకి ఈ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు ఆ సిచ్యువేషన్స్లోకి వెళ్ళడం కానీ, అవి నడిపించినప్పుడు ఏమైందంటే వాళ్ళు రాసుకున్న కథ ప్రకారం వాళ్ళు రాసినప్పటికీ కూడా
అక్కడ కొంతవరకు ఆ గ్రిప్పు ఇంకొంచెం బాగా ఉండుంటే బాగుండేది అనే ఒక ఫీలింగ్ అయితే మాత్రం ఆడియన్స్ కలుగుతుంది. కానీ అది కథాపరంగా నడిచిన విధానంలో మాత్రం వాళ్ళు దాన్ని అలాగే రాసుకున్నారు, అలాగే నడిపించారు. ఎందుకు అంటే మొన్న బిఎస్ రవి అని ఒక రైటర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఒక మాట చెప్పారు నాకు ఇంటర్వ్యూలో. అదేంటంటే ఈ సస్పెన్స్ సినిమాలో ఆ సస్పెన్స్ని కరెక్ట్గా ఏ పాయింట్లో మనం రివీల్ చేయాలి, ఆ పాయింట్కి ఆడియన్ని ఎలాగ జాగ్రత్తగా తీసుకెళ్ళాలి అనే దాని మీదే ఇలాంటి కథలు 100% ఆధారపడి ఉంటాయి. నా సినిమా పోవడానికి అదే కారణం ఆ రోజున అని చెప్పి నా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఆ సస్పెన్స్ క్యారెక్టర్ లాస్ట్లో సూర్య క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసిన దాని మీద ఇంకొంచెం ఫోకస్ కనుక పెట్టి ఉండి ఆ క్యారెక్టర్ని మొదటి నుంచి నడిపే విధానం కానీ, లేకపోతే తక్కువ పాత్రలు నడిపే విధానం, ఆ కోర్టు సీన్ డ్రామాకి వెళ్ళే ముందు ఆ సూర్యాన్ని ఎంటర్ చేసేటప్పుడు దానికి సరి అయిన బిల్డప్ కనుక ఉండి ఉంటే మాత్రం ఇది ఒరిజినల్గా చాలా మంచి కథ, దానిలో డౌటే లేదు. కొత్తగా ఉంది కథ, దాంట్లో ఉండే వాళ్ళు వేసుకున్న ప్లాట్స్, సబ్ ప్లాట్స్ కూడా అన్నీ బాగున్నాయి. కాకపోతే అక్కడక్కడ ఆ చిన్న కరెక్షన్స్ లాగా మనకు కనిపిస్తాయి. బట్ వాళ్ళు వేసుకున్న పారాడైమ్ స్ట్రక్చర్లో ప్లాట్ 1, ప్లాట్ 2, ప్లాట్ 3 అవన్నీ వాళ్ళు అనుకున్న దాని ప్రకారం వాళ్ళు చేశారు. ఉన్న 2.5 గంటలు అదేమైందంటే కథలో కొంత చిన్న ఆ ఓల్డ్ ఫ్లేవర్ కనిపించడం జరిగింది. అది కేవలం డైరెక్టర్ తాలూకా విజన్, డైరెక్టర్ టేకింగ్లో కనుక కొంత జాగ్రత్త పడి ఉంటే మాత్రం గ్యారంటీగా ఇది మంచి కథ. యాక్చువల్గా చెప్పాలంటే ఆ కథని ఆ స్థాయిలో వాళ్ళు రాసుకున్న కథనే డైరెక్టరు దాన్ని నడిపించడంలో కొంతవరకు, అంటే చెప్పాను కదా, సస్పెన్స్ సినిమాని అందరూ హ్యాండిల్ చేసేటప్పుడు చాలామంది చేసే పొరపాట్లే, అందులో ఒకటో అరో ఇందులో కూడా దొరిలే. కానీ బట్ ఓవరాల్గా ఫ్యామిలీ వ్యూయింగ్కి ఒక ఫ్యామిలీ సెంటిమెంటు, ఫాదర్ సెంటిమెంటు, అండ్ ఒక ఆడపిల్ల మీద జరిగిన అత్యాచారానికి సంబంధించిన దాన్ని ఎలాగైతే ఆ కానిస్టేబుల్ నిస్సహాయుడు, కానిస్టేబుల్కి ఉండే పవర్ ఎంత ఉంటుంది, చాలా లిమిటెడ్ కదా కానిస్టేబుల్ క్యారెక్టర్ అన్నది. కానిస్టేబుల్ రెస్పాన్సిబిలిటీసు, కానిస్టేబుల్ అథారిటీసు ఇవన్నీ చాలా మినిమల్గా ఉంటాయి. అందులో ఆ క్యారెక్టర్ ఏ విధంగా దాన్ని రైజ్ అయ్యి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ యాంగిల్లోకి వెళ్ళి దాన్ని ఎలా సాల్వ్ చేసాడు అన్నదాన్ని మంచి కథ. దానిలో మాత్రం నేను 1, 2, 3 సార్లు చెప్తాను, ఇట్స్ ఎ వెరీ వెరీ గుడ్ స్టోరీ, దానిలో డౌటే లేదు. అండ్ కొంతవరకు ఆ డైరెక్టర్ గ్రిప్పింగ్గా దాన్ని గనక ఇంకొంచెం గ్రిప్పింగ్గా దాన్ని రాసుకుని నడిపించగలిగి ఉంటే మాత్రం ఇట్ కుడ్ హ్యావ్ బీన్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ వెల్. బట్ ఇప్పటికైనా కూడా ఆ కథ మెరిట్ వల్ల సినిమా చూసినంతసేపు మాత్రం అదేమంత బోర్ కొట్టేసి బుర్రబద్దలైపోయినంత భయంకరంగా మాత్రం సినిమా లేదు. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ మెరిట్స్. నేను మళ్ళీ ఇందాక మొదట్లో చెప్పినట్టుగా నవీన్, టోటల్గా వడ్డే నవీన్ గారు సినిమాకి ఒక ప్లస్ పాయింట్గా, ఆ క్యారెక్టర్కి ప్లస్ పాయింట్గా, ఈ కథకి ప్లస్ పాయింట్గా కనిపించడం అన్నదే ఈ సినిమాకి ముఖ్యమైన విశేషం. అండ్ ఇట్స్ ఏ నైస్ కమ్బ్యాక్ అని చెప్పాలి నవీన్ గారికి. హీ డిడ్ నాట్ ఫెయిల్ ఎనీవేర్ ఇన్ ది ఫిల్మ్. చేసే ఫైట్స్, యాక్షన్ పార్ట్లో కానీ, ఒక డ్యాన్స్లో ఒక సాంగ్లో కానీ, దీనికి ఉండాల్సిన కమర్షియల్ ఫీచర్స్ అన్నీ ఉన్న ఒక ఐటమ్ సాంగ్ పెట్టారు ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అని చెప్పి. వైఫ్ అండ్ హస్బెండ్ నవీన్ అండ్ రాశి సింగ్ ఆవిడకి కూడా ఒక మంచి రొమాంటిక్ సాంగు, మంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ పెట్టడం జరిగింది. సో ఇవన్నిటిని మనం కనుక క్రోడీకరించి వీటన్నిటినీ సమీక్షిస్తే మాత్రం ఇట్ ఈస్ ఎ వెరీ నైస్ కమ్బ్యాక్ ఫర్ వడ్డే నవీన్ గారు, దానిలో డౌటే లేదు. అండ్ హీఈస్ అగైన్ ఏ న్యూ హోప్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ. కొన్ని క్యారెక్టర్లు ఆయన చేతి చేయించుకోవచ్చు, కొన్ని క్యారెక్టర్లు ఆయనే రాయించుకోవచ్చు. అండ్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్లో మంచి ఓపెనింగ్తోనే ఆయన వచ్చారని చెప్పడంలో మాత్రం ఏమాత్రం అతిశయోక్తి లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.